కావలసినంత అందులో దొరలాలు స్నానం చేయాలి. ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టా. ఎందుకంటే వెల్లుల్లిపాయలు నేను ఎల్లిపాయ ఉల్లిగడ్డ వేయట్లేదు, దుర్గాదేవి నవరాత్రులు ఉన్నాయి కదా అవి తినద్దు అనుకున్నాం, అందుకే వేయలే. మీరు కావాలి అనుకుంటే అంటే పూరీలాగా రావాలి అనుకుంటే మాత్రం ఉల్లిగడ్డ వేసి మిక్సీ పట్టుకోండి. ఎల్లిపాయలు టేస్ట్ కోసం కామన్ గా అంతే. ఇప్పుడైతే ప్రాసెస్ నేను మర్చిపోయినా మిక్సీ పట్టేటప్పుడు ఏమేమి పడతాను చూపించేటప్పుడు. ఇందులో ధనియాలు కూడా వేసుకున్నా. ఇవన్నీ మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అలా 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 అలా. కొంచెం ఓవర్ ఎక్కువ అయింది అనిపిస్తుందా? ఓకే, సారీ. ఇంతకు ముందు చేసింది ఏంటంటే గట్టిగా రావడం కోసం, అంటే కడకట్ల ఫ్రైలా కరకర రావడం కోసం. ఇగో మా మామయ్య అత్తమ్మ కోసం మెత్తగా పూరీలలాగా రావడం కోసం. ఎందుకంటే ఇంతకు ముందే చూపించిన ఫస్ట్ ఒక వీడియో పోస్ట్ చేసిన కదా మక్కలు రుబ్బేది, అంటే నేను రోట్లోనే రుబ్బుకున్నా. కాకపోతే మిక్సీ పట్టిన టైం లేక అవి మాత్రం, లేకపోతే అవి కూడా నేను రోట్లోనే నూరేసుకునేదాన్ని. ఇంకా తర్వాత ఆయిల్ అయితే హీట్ పెట్టుకున్నా కదా, హీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆయిల్ ప్యాకెట్నే యూజ్ చేసిన వేయించడానికి, అవి గారెలు చేయడానికి. కాకపోతే దాని మీద రాదు, ఎవరు కూడా దాన్ని యూజ్ చేయకండి, ఎందుకంటే మంచిగా ఉండదు. ప్లాస్టిక్ కన్నా ఇంకా కాటన్ క్లాత్ వైట్ది ఏదైనా ఉంటే పిండి దాని మీద చేసుకున్నాం అనుకో ఇంకా మంచిగా వస్తుంది. అది అసలు ముక్కలు కూడా కాకుండా ఉంటుంది. ఎలా సెట్ అయితే అలా, కానీ పల్చటి కవర్ అయితే యూజ్ చేయండి, లేకపోతే అయితే రాదు. ఇంకా ఏంటంటే గారెలు కూడా మంచిగా టేస్టీగా వచ్చాయి, చాలా బాగుండే. ఎందుకంటే నూరినము, ఇంకొకటి మా తోటలోయే కాబట్టి, అంటే మా చేనులో అయిన మక్కెనులే, అవి వేరే ఇక్కడ తీసుకున్నవి కూడా కాదు. అందుకే టేస్ట్ చాలా చాలా బాగుండే. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వెంటనే వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని రోజులు నా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు. ఇక మీదట కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఏంటంటే లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నా ఛానల్ ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతుంది. వేరే వాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ చూసి ఎంజాయ్ చేసేటోళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఇరిటేట్ అనుకున్న వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు. అంతే కదా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.